అధికారంకి వచ్చే ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంకి వస్తే మీకు న్యాయం చేస్తాం, భరోసా ఇస్తున్నారు. అధికారం వచ్చి 9 ఏళ్ళు అయింది, ఎలా జరిగింది? ఏమి అసలు మాకు హామీ ఇచ్చారు కానీ ఏమి జరగల మాకు. అసలు ఆయన ఇచ్చిన పథకాలన్నీ మాకు దేనికి ఉపయోగపడవు. మరి మాకు న్యాయం చేయాలని అడుగుతున్నారు. మాకు అలాంటి పథకాలు వద్దనే చెప్తున్నాం. ఈ 62 సంవత్సరాలు దాటినాక పెన్షన్ 1,50,000 ఇస్తామంటున్నారు. అలాంటివి వద్దు. మరి ఇప్పుడు ఎవరు ప్రెగ్నెంట్ ఎవరు అందరూ 20 సంవత్సరాలు పెద్ద పిల్లల పుట్టినాకే వచ్చాం మేము. మాకు అవి వద్దు, మాకు న్యాయం చేయమని అడుగుతా. జీతాలు పెంచాలి. మాకు 10,000 అంటున్నారు కానీ మామూలుగా కూలి పనికి వెళ్ళే వాళ్ళకి రోజుకు 300 దగ్గర నుంచి 400 ఇవాళ రోజున సీజన్ వారీగా చూసుకుంటే 500 ఆడ మనిషి తెచ్చుకుంటుందండి. మేము అటువంటి కూలి పనులకు కూడా కాకోకుండా ఉదయం 9 గంటలకు వెళ్తున్నాం, సాయంత్రం 5, 6, 7 NCDCDలు అంటేనండి వాళ్ళు పనులకు వెళ్ళిపోతే రాత్రి 7, 8ంటికి కూడా వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి సర్వేలు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని సబ్మిట్ చేస్తున్నాం సార్. వాటి వల్ల మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. వాళ్ళకి వచ్చే జీతాలు 32,000, 40,000 ఏఎన్ఎంస్ తీసుకుంటా 10,000 జీతకాలం మేము వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర పడిగాపులు పడాల్సి వస్తుంది. ఈ గ్రామంలో మేము 10 రోజులు మానే సెలవు పెట్టుకుని ఉంటేనండి ఎవరికి ఏ వ్యక్తికి జ్వరం వచ్చినా, ఏ వ్యక్తికి గర్భవతికి నొప్పులు వచ్చినా, ఏ వ్యక్తి గర్భవతి అయినా కానీ ఆ విషయాలు గమనించేటువంటి ఇది లేదు. కాబట్టి మమ్మల్ని గుర్తించి మా చేసేటువంటి సేవలను గుర్తించి మాకు జీతాలు పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకుంటున్నామండి ఆశా వర్కర్ యూనియన్ తరపు నుంచి.